लेकिन फिर మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ప్రెసెంట్ బాలీవుడ్ లో రామ్ కమ్ అనగానే ఒకటే కాన్సెప్ట్, ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి, సినిమా మొత్తం ఎడాపెడా ఎక్స్పోజింగ్ తో నింపేయాలి, అండ్ హీరోతో ఎక్కడ పడతాయి అక్కడ అవసరం లేకపోయినా రొమాన్స్ చేస్తూ ఉండాలి. చీటింగ్ అన్నది పెద్ద ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కడు చేసేదే అన్నట్టు షుగర్ కోటింగ్ ఇచ్చి క్లైమాక్స్ హీరో ఏ తక్కువ చేయలేనట్టు రుద్ది పడేయాలి. పోనీ స్టోరీ స్క్రీన్ ప్లే లో ఏమైనా కొత్తదనం ఉంటుందా అంటే ఉండదు. ఎప్పుడో 90s 80s లో రుద్ది పడేసిన అదే అర్బన్ లవ్ స్టోరీస్ ని మళ్ళీ పాలిష్ చేసి ఫ్రెష్ గా మన మొహాల మీద కొడుతూ ఉంటున్నారు ఈ బాలీవుడ్ వాళ్ళు. సో ఆ కవులకి వరుణ్ ధావన్ నటించిన హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమా కూడా వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడేసుకుంటే, హీరో ఒక ఫోటోగ్రాఫర్, ఒక వెడ్డింగ్ ఫంక్షన్ కి హీరో అటెండ్ అవ్వాలి. అక్కడి నుంచి వస్తాడో తెలుసా, సముద్రంలోంచి ఒక స్కూటర్ వేసుకుని వస్తాడు స్లో మోషన్ లో. అసలు సముద్రం ఒడ్డున జరిగే పెళ్లికి నువ్వెందుకురా సముద్రం లోపల నుంచి వస్తున్నావు? సో అటువంటి ఓవర్ యాక్షన్ చూసిన మన మృణాల్ హీరోయిన్ ప్రేమలో పడిపోద్ది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండానే నైట్ కి నైటే నైట్ డ్రెస్ లోనే పెళ్లి కూడా చేసేసుకుంటారు. పోతే పెళ్లి అయిన కొన్ని రోజులకి మన హీరో బేబీ కావాలని కాల్ చేస్తూ ఉంటాడు. బట్ మృణాల్ ఠాకూర్, నేను కంపెనీ సిఇఓని, ఇప్పుడు పిల్లలకి అనేసి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నా గోల్ పరిస్థితి ఏమైపోవాలి అని అంటారు. పోతే ఆవిడ ఏ కంపెనీలో పనిచేస్తుంది, ఏ కంపెనీకి సిఇఓ అన్నదే తెలియదు, చూపించరు, అవసరమే లేదు. సో అలా మృణాల్ కి పిల్లల కన్నా ఇష్టం లేదు కాబట్టి మన హీరోతో వీడిపోవాలని డిసైడ్ అయిపోద్ది. విడాకులు కూడా అప్లై చేసేసిన తర్వాత వన్ లాస్ట్ నైట్ పార్టీ చేసుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి పార్టీ చేసేసుకుంటారు. కట్ చేస్తే హీరో లండన్ లో ప్రత్యక్షం అవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పూజ పాప ఎంట్రీ. వాళ్ళు ఏదో ఒక దిక్కుమాల గేమ్ ఆడుకుంటారనమాట. ఒక స్ట్రేంజర్ కి వెళ్ళి కిస్ చేయమని అడుగుతుంది తన పక్కన ఉన్న ఫ్రెండ్. అప్పుడు మన హీరోయిన్, స్ట్రేంజర్ కా నేను ఎట్లా కిస్ చేస్తా, ఎట్లా చెయ్యా, చాలా డీసెంట్ అని మాట్లాడుద్ది. బట్ హీరో చూడగానే దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు ఇచ్చి పడేస్తుంది. కట్ చేస్తే 1 month బ్యాక్ మన పూజా పాప వాటర్ లో పడిపోయినప్పుడు మన హీరోయే డేరింగ్ స్టెప్ వేసి హీరోయిన్ కాపాడతాడు అనమాట. దానికి కృతజ్ఞతగా మన పూజా పాప జస్ట్ ఒక ముద్దిస్తుంది అంతే. దీనమ్మ, నా జీవితంలో కూడా చాలా మంది అమ్మాయిలకి హెల్ప్ చేశా గానీ నాకు ముద్దిచ్చి తంగి చెప్పిన అమ్మాయి లేదు కదరా. సర్లే, మనం ఏమైనా వరుణ్ ధావనా ఏంటి, బ్యాక్గ్రౌండ్ భారీగా డబ్బులు వడ్డీ కనపడిన అమ్మాయి నల్లా హీరోయిన్ గా పెట్టేసుకోవడానికి. కట్ చేస్తే మన పూజా పాపకి ఒక వెర్రి వెంగలప్పలాంటి బ్రదర్ ఉంటాడనమాట. పైగా మనోడు గన్న పట్టుకుని తిరిగేస్తూ, ఈ సినిమాలో నువ్వేనా తేడా చేస్తే నిన్ను ఏహేస్తాను అంటాడు. సినిమా మొత్తంలో హీరోగాడే వాళ్ళ బావని ఏహేస్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న క్రమంలో తన ఫస్ట్ వైఫ్ అయిన మృణాల్ బ్యాక్ టు లండన్ అండ్ సే టు ప్రెగ్నెంట్. యాక్చువల్లీ మనోళ్ళు విడిపోయే ముందు ఒక పార్టీ చేసుకున్నారు కదా, ఆ పార్టీకి రిజల్ట్ ఈ ప్రెగ్నెన్సీ అనమాట. మన హీరో ఎంత ఇబ్బంది పెట్టినా మృణాల్ అసలు గదిలోకే రానివ్వదు. పైగా నేను ఒక కంపెనీకి సీఈఓ, నాకు చాలా గోల్స్ ఉన్నాయి అని చెప్పి డివోర్స్ అప్లై చేసిన అమ్మాయి సడన్ గా ప్రెగ్నెంట్, నాకు గోల్ లేదు తొక్కలేదు, ఈ బిడ్డను కన్నా నా గోల్ అని చెప్తుంది అనమాట. అట్లుంటే డబ్బున్నోళ్ళ పంచాయతీలు. కట్ చేస్తే మన పూజ పాప కూడా హీరోయిన్ ఇంటికి పిలిచి తను కూడా సేమ్ నేను ప్రెగ్నెంట్ అయిపోయా అని చెప్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య మన హీరో ఎలా నలిగిపోయాడు, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది చెక్కలు గింతలు పెట్టేస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వించేస్తూ ఉంటారనమాట మనల్ని ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా. దాని తర్వాత మన పూజా పాప హీరో మీద డౌట్ తో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిన టైంలో మృణాల్ కూడా అదే ఇంట్లో ఉండడంతో వాళ్ళిద్దరిని పక్క రూమ్ లో పెట్టినప్పటికీ కూడా, గట్టిగా అరిచి చెప్పినప్పటికీ కూడా ఒక హీరోయిన్ తో మాట్లాడే మాటలు పక్క రూమ్ లో ఉన్న ఇంకో హీరోయిన్ కి వినపడదు. అదే లాజిక్. అప్పుడు హీరో మదర్ లండన్ లో దిగుతుంది. మృణాల్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవడంతో, అరే పూజా పాప కూడా ఇవన్నీ తక్కాలి కదా, తను ఈ లవ్ అంతా లేకుండానే ఉంటుందని ఫీల్ అయిపోయి వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన కొన్ని లడ్డూలు పూజా పాపకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పూజా పాప బ్రదర్ ఏం చెప్తాడు, మీ అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుంది కదా, వెంటనే తీసుకొచ్చే మాతో పట్టే ఉంటదని చెప్తాడు. ఆ టెన్షన్ లో మన హీరో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని మదర్ కి పెట్టుకుందాం అనుకుంటాడు. మళ్ళా ఎవరిని అనుకుంటున్నారు, బి గ్రేడ్ హాట్ వెబ్ సిరీస్ లో నటించే ఒక లేడీని, అది కూడా మౌని రాయ్ని, హీరో కన్నా యంగ్ గా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మదర్ అని చెప్తాడు. మౌని రాయ్ హాట్ వెబ్ సిరీస్ లో నటించే ఒక ఐటమ్ అని తెలియడంతో, మీ అమ్మ అని ఎందుకు అబద్ధం చెప్పావంటే, మా అమ్మ కాదు, కాకపోతే నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ లేకపోయినా కూడా నన్ను చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది అని ఒక దిక్కుమాలిన డ్రామా చెప్పేయడంతో బ్రెయిన్ లేని విలన్ ఆ ఎమోషనల్ స్టోరీ కనెక్ట్ అయిపోయి మౌని రాయ్తో ప్రేమ అయిన నడిపిస్తాడు. అది కాదు, ఇప్పుడు హీరో మదర్ అయిన ఆవిడ్ని హీరోయిన్ అత్త అని పిలవాలా, లేకపోతే వాళ్ళ అన్నయ్య కాబోయే భార్య వదిన అని పిలవాలా? ఏం ఫ్యాంటసీలు రా మీకు. ఇంకా క్లైమాక్స్ లో నిజం తెలిసిపోయిన తర్వాత ఇద్దరు హీరోయిన్లు కూడా మన హీరోని రిజెక్ట్ చేసేస్తాడు. మన హీరో ఏమన్నా ఊరుకుంటాడా, కరెక్ట్ గా ఇంకో అమ్మాయిని చూసుకుని దాంతో చెక్కేస్తాడు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో డైరెక్టర్ కన్వే చేయాలనుకుంటుంది ఏంటంటే,
మీ ఇష్టం, మీ జీవితం. ఎవరితో పడితే ఆడితో తిరిగేయండి, పిల్లలకనేయండి, గట్టిగా మాట్లాడితే గాలి కుదిరేయండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ సినిమా మీరు చూసారా? మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.